నమస్తే బోసుకుమరి. ఈ వీడియోని మనసుతోటి మానవత్వంతో కొంచెం ఆలోచించమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ మ్యాటర్ విన్న తర్వాత ఇది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి వీడియోనే. బట్ మిగతా పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి నచ్చినటువంటి వ్యక్తులు చూసినా సరే ఒకసారి దీని గురించి క్లియర్ గా తెలుసుకునేటువంటి ప్రయత్నం కొంచెం మనసుతో ఆలోచించండి. పార్టీలు స్వార్థాలు వీటన్నిటిని తీసేసి పక్కన పడేసి ఒక్కసారి ఆలోచించే దీని గురించి నిర్ణయించమనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయాలు ఖచ్చితంగా తెలియజేయండి. పవన్ కళ్యాణ్ గారు అమరజీవి జలధార అనేటువంటి కార్యక్రమంలో ఆయన మాట్లాడినటువంటి టోటల్ స్పీచ్ లో ఎంతో మంది బయటకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తప్పు పట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ తప్పు పట్టేటువంటి వ్యక్తులంతా అక్కడే ఉండిపోయారు. కానీ ఒక్కడిగా ఎటువంటి ఆదరణ లేకుండా స్టార్ట్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు డిప్యూటీ సీఎం అయ్యారు. అంటే మాట్లాడేటువంటి వ్యక్తులు మాట్లాడుతూనే ఉంటారు. ఆయన ఎదుగుదలను అయితే మాత్రం ఎవరు ఆపలేకపోయారు అనేది మాత్రం ఖచ్చితంగా వస్తుంది. మన రాష్ట్ర రాజకీయాల్ని పవన్ కళ్యాణ్ గారు నిర్దేశిస్తున్నారు అనేది కూడా పచ్చి వాస్తవం. ఆయన అన్న మాటని ఎప్పుడూ కూడా తప్పినటువంటి పరిస్థితులు. కర్నూలులో అనుకుంటాను జనసేన లేకుండా రాష్ట్ర రాజకీయాలను అసలు ఊహించలేమని చెప్పేసి మాట్లాడారు. ఈ రోజు మనం ఊహించగలము. ఇదే కాదు, పవన్ కళ్యాణ్ గారు మామూలుగా ఫారిన్స్ వెళ్ళినప్పుడు ఎన్ఆర్ఐల దగ్గర కూడా మాటిచ్చారు. నేను ఖచ్చితంగా ఆ రోజు ఆయన దగ్గర ఏమీ లేదు, ఖచ్చితంగా నేను ఏదో ఒక రోజు సాధిస్తాను అని చెప్పేసి వాళ్ళకు కూడా మాటిచ్చాడు. అలాగే సాధించాడు. పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ పరుడు అనేటువంటి విధంగా ప్రతి ఒక్కరు నమ్ముతారు. నమ్మేదేంటి, ఆయన ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. అదే విధంగా ప్రతిపక్షాలైనా సరే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ అది ఇదని చెప్పి మాట్లాడతారు. కానీ పరిపాలనకు సంబంధించి ఎవరన్నా ఏదన్నా వ్యాఖ్యలు చేయడం మీరు ఎప్పుడైనా చూసారా? మీరు గమనించండి కావాలంటే. ఎందుకనంటే క్లియర్ గా పరిపాలన చేస్తాడు. అలాంటి రాజకీయ నాయకుడిని మనం వదులుకోకూడదు అనేటువంటి నిర్ణయానికి ఇప్పటికే మేధావులు వచ్చేసారు. కానీ కొంతమంది సోకాల్డ్ మేధావులు ఉంటారు. కొంతమంది అంటే కొంచెం తెలిసిన వాళ్ళు, తెలియనటువంటి వాళ్ళు, పూర్తిగా తెలియనటువంటి వాడికి ఏదైనా చెప్పొచ్చు, తెలిసినటువంటి వాడికైనా చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవేళ మనం చెప్పే తప్పేమో, వాడి దగ్గర సబ్జెక్ట్ ఎక్కువ ఉందాం, వాడు మనకన్నా నేర్పిస్తాడు, మనం వాడికైనా నేర్పిస్తాం. అంటే వాడు ఏదైనా ఒక విషయం నేర్చుకుంటాడు, లేదా వాడి దగ్గర నుంచి మనం ఒక విషయం నేర్చుకుంటాం. ఇది తెలిసిన వాడి దగ్గర. తెలియని వాడి దగ్గర వాడికి ఏమీ తెలియదు కాబట్టి అది కాదురా ఇది అని చెప్పొచ్చు. తెలిసి తెలియనటువంటి రకాలు ఉంటాయి కొన్ని. ఈ రకాలను మనం ఏమి చేయలేం. ఆ రకాలే ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి వాదన బలంగా ఉంది. ఇప్పుడు అసలు పవన్ కళ్యాణ్ గారు దీంట్లో మాట్లాడింది ఏంటి, సబ్జెక్ట్ మొత్తం అసలు విన్నారు? అసలు ఎవరన్నా బుర్ర పెట్టి జ్ఞానం పెట్టినారా? ఒకడేమో పవన్ కళ్యాణ్ గారు ఏదో రకంగా మాట్లాడేశాడు. ఏంది మాట్లాడింది? మీరు అనాలిసిస్ లో ఎలా అయ్యారా? నాకు అర్థం కాదు. ఆయన మాట్లాడింది ఏంటి మనం డిస్కస్ చేద్దాం. దీంట్లో ప్రధానంగా మామూలుగా ఆయన స్పీచ్ స్టార్ట్ చేసేటువంటి క్రమంలో అమరజీవి గురించి, ఆయన గురించి స్మరించుకున్నారు. వాస్తవంగా అయితే మీకు అసలు జ్ఞానం అనేది ఉందా? మీరు దుర్మార్గుల? నిజంగా మీ 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 ప్రవర్తన కరెక్టేనా? ఒకసారి ఆలోచించుకోండి. ఎవరన్నా, ఏ రాజకీయ నాయకుడన్నా ఇన్ని దశాబ్దాలలో ఏదన్నా ఒక పథకానికి మనకి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చినటువంటి ఎలా చనిపోయాడో తెలుసా? ఆయన ఎంత ఘోరంగా చనిపోయాడో తెలుసా? అలాంటి చావు మీకు వస్తే మీరు భరించగలరా? అసలు మీ అలాంటి చావు మీకు తెలిసినటువంటి వాళ్ళకి వచ్చినా కూడా భరించగలరా? ఇది దుర్మార్గం కాదా? ఒకసారి ఆలోచించండి. ఈ వీడియో లేట్ అయినా సరే కనీసం మనసుతోటి మానవత్వంతో ఆలోచించి ఖచ్చితంగా ఈ వీడియో పూర్తిగా చూడండి. నేను ఎప్పుడు అడగను, వీడియో మొత్తం చూడండి, నేను ఎప్పుడు అడగను. కానీ కొంచెం ఓపికగా ఉండండి. చాలా పెద్ద వీడియో అవుతుంది ఇది, చాలా పెద్ద సబ్జెక్ట్ అది. ఖచ్చితంగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఎలా చనిపోయారు, ఎవరి కోసం చనిపోయారో తెలుసా? ఆయన ఆంధ్రోడు, అంటే తెలుగు వాడి ఆత్మ గౌరవం కోసం ఆయన చనిపోయాడు. ఇది ఫస్ట్ పాయింట్. మామూలుగా మీకు ఎగ్జాంపుల్ చెప్తా. వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి టైంలో మామూలుగా 29 గ్రామాలకు రాజధాని, అమరావతి రైతులను ఏదో ఒక సపరేట్ వ్యక్తుల్లాగా వాళ్ళని ఏది వెలివేసినట్టుగా వాళ్ళని మాట్లాడేవాళ్ళు. ఎవరిని? అమరావతి రైతుల్ని. అమరావతి రైతులు భూములు ఇచ్చింది ఎవరి కోసమో తెలుసా? ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ లో రాబోయేటువంటి తరాలు బతకటం కోసం ఇచ్చారు వాళ్ళ భూములు. రేపొద్దున అక్కడ అమరావతి కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ విపరీతమైనటువంటి జాబ్స్ వస్తే ఆ జాబ్స్ ఎవరిప్పించినట్టు తెలుసా? దానికి తొలి అడిగేసినటువంటి అమరావతి రైతులే ఇచ్చినట్టు. అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి పునాదులకి ఫస్ట్ రాయి ఇచ్చింది వాళ్లే. అలాగే ఆ తెలుగోడు అనేటువంటి గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఆయన 56 రోజుల పాటు మామూలు దీక్ష చేశాడు, కూర్చున్నాడు. ఆయనే దీక్ష కూర్చున్నాడు. మెతుకు తినలేదు, కడుపంత మంట. ఆయన శవాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకోనటువంటి వ్యక్తులున్నారంటే మీరు నమ్ముతారా? అంత ఘోరమైనటువంటి చావు. నోట్లోకి మల వచ్చిందంట, కళ్ళల్లోంచి చెవుల నుంచి మల వచ్చిందంట. అంత ఘోరంగా చనిపోయాడు ఆయన. ఆ చనిపోతే ఆ రోజు భరించలేక పొట్టకి బంకమట్టి పూసుకునేవాడు. వచ్చినప్పుడు చదువుకున్న కొబ్బరి నుండి బంకమట్టి పూసుకునేవాడంట. ఒక్క రోజు 2 రోజులు ఫుడ్ లేకుండా ఉండండి, పచ్చి మంచిలు దాకా ఉండండి మీరు చెప్తా. అలాంటిది 56 రోజులు ఆయన చనిపోవాల్సిన బాధ ఏంది అసలు? ఎవరి కోసం చనిపోయాడు? తెలుగోడి ఆత్మగౌరవం కోసం చనిపోయాడు. ఆ చనిపోయినటువంటి వ్యక్తికి మనం ఈ రోజు కూడా సరైనటువంటి నివాళులు అర్పించలేకపోయాం. అది మన దౌర్భాగ్యం. ఆ రోజు
ఘంటసాల శ్రీనివాస్ గారిని ఎక్కడ చదివాను ఏమన్నా తెలుసా, తెలుగు ఎల్ కొడకల్లారా అని పిలిచాడంట. ఇలాంటి చావును చూసి కూడా మీలో కదలిక రాదేంట్రా అని చెప్పేసి పాట పాడుకుంటూ ఆయన ఎద్దుల బండి మీద ఆయన శవాన్ని తీసుకెళ్తుంటే అప్పుడు తెలుగు యువత కదిలి వచ్చి మద్రాసుని అతలాకుతలం చేస్తే మనకి ఆంధ్రప్రదేశ్ వచ్చింది ఆ రోజున. అంత ఘోరమైనటువంటి చావు చనిపోయారు. మనకు తెలిసిందప్పుడు ఈయన చనిపోయినటువంటి పొట్టిశ్రాములు గారి స్నేహితుడు ఆయన ఎలా తీసేయాలో తాటాకుల్లో పెట్టారు. ఆయన శవాన్ని పెట్టి ఏమైనా కాకులు గీకులు తీసుకెళ్తామని చెప్పేసి ఆయన కప్పేసి ఘంటసాల శ్రీనివాస్ గారి దగ్గరికి వచ్చి, అంటే మన గాయకుడు, ఆయన దగ్గరికి వచ్చి ఆయన పిలిస్తే ఆయన వచ్చాడు. వచ్చి చూస్తే ఎందుకు చనిపోయి మహానుభావుడి లాగా ఇంత ఘోరమైనటువంటి చావు ఎందుకు వచ్చింది, దీనికి చూస్తేనే కనీళ్ళు వచ్చేసింది అంటే ఆ శవాన్ని చూస్తేనే. ఇదండి పరిస్థితి అని అంటే అప్పుడు ఎద్దుల బండి మీద తీసుకెళ్లి ఆయన పాట అందుకొని తెలుగు ఎల్ కొడకల్లారా అని చెప్పేసి తిట్టుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు కదలిక వస్తే అప్పుడు అతలాకుతలం అయితే రాష్ట్రం వచ్చింది. మనకి ఒక మనిషి నరక యాతన పడి చనిపోయాడు. అది ఇన్స్పిరేషన్. అంటే ఏదైనా మన దేశానికి గాని మన రాష్ట్రానికి పరిస్థితి వస్తే వెనక తగ్గకూడదు, ప్రాణత్యాగానికి సిద్ధపడాలి, కానీ మనం అనుకున్నది సాధించాలనేటువంటి ఒక లక్ష్యం గొప్పగా ఉండాలనేటువంటి ఒక ఇన్స్పిరేషన్ ఆయన దగ్గర పెట్టుకుంటే ఎవరో విగ్రహాలు తీసుకొచ్చి పెట్టి ఎవరెవరో కథలు చెప్పి ఇది యువతకు కావాల్సిన ఎలాంటి ఇన్స్పిరేషనా, ఇలాంటి పనికి మన రాజకీయాల అలాంటి వ్యక్తికి పూలమాల వేద్దామనంటే కనీసం విగ్రహం లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ లో బాధపడ్డారు. ఇది కనపడలేదా మీకు? ఇది ఎంత దారుణమైనటువంటి విషయం. ఇది కాకుండా పనికి వాళ్ళ మాటలన్నీ మాట్లాడతారు. మీరు మనుషులు ఎట్లా అయ్యారా నాకు అర్థం కాదు. ఏ రాజకీయ నాయకుడు అన్నా ఇన్ని దశాబ్దాల్లో ఏదైనా పథకానికి మన దేశానికి పాటుపడినటువంటి వ్యక్తుల్ని మేధావుల పేరు పెట్టినటువంటి వ్యక్తులు ఎవరన్నా ఒకరు చెప్పండి, నాకు ఒక రాజకీయ నాయకుడి పేరు చెప్పండి. ఇది నేను ఆవేదనతో మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు అసలు పేరు పెట్టారు ముందు, దీన్ని ఎవడూ ప్రస్తావించలేదు. ఈ అరకుర మేధావులు ముసులేసుకున్నటువంటి ఈ పనికి మాలిన గుంపంతా దీని గురించి ప్రస్తావించలేదు. నెంబర్ 2, ఆయన ఇంక దేని గురించి మాట్లాడాడు. ఖచ్చితంగా మనకి ఇన్స్పిరేషన్ ఉండేటువంటి వ్యక్తుల్ని మనం చూసుకోవాలి. రేపు తరాలకి, భవిష్యత్ తరాలకి వాళ్ళు ఉపయోగపడతారు, వాళ్ళ జీవితాలు ఉపయోగపడతాయని చెప్పేసి ఆయన చెప్పాడు. అదే విధంగా నేను చాలా మంది దగ్గర నుంచి ఆయన చెప్పేది ఏంటంటే చాలా మంది దగ్గర ఒక్కొక్క మంచి క్వాలిటీ ఉంటుంది. ఆ క్వాలిటీ నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పేసి చెప్తూనే అక్కడ ఉండేటువంటి యువతకి దాన్ని పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తూనే ఇంకొక మెయిన్ పాయింట్ మాట్లాడింది ఏంటంటే ఆయన గోదావరి జిల్లాలో ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఇంతవరకు అనుకోలేదు. ఒక పక్కేమో గోదావరి ఉంది, అంటే అసలు ఎప్పటికీ కూడా ఇంకిపోయినటువంటి మహానది ఉంది, కానీ ఆ జిల్లాలో దాన్ని అనుకున్నటువంటి జిల్లాలకి కనీసం మంచినీళ్ళు లేవు. దీంట్లో ప్రధానంగా ఏంటంటే గ్రౌండ్ వాటర్ మొత్తం పొల్యూట్ అయిపోయింది. ఈ విషయం ఇప్పుడు కాదు, ఆయన ఎప్పుడో అధికారంలో రాకముందే కొన్ని సంవత్సరాల దశాబ్దాల క్రితం ఆయనకు విషయం తెలిసింది. ఆ రోజు ఆయన చేసేటువంటి ఇన్స్పిరేషన్ ఈ రోజు 7,000 కోట్ల పైగానే ఆ జిల్లాలకి మంచి నీరు అందించడానికి ఆయన డబ్బులు తీసుకొచ్చి ఖచ్చితంగా 2027 అది కంప్లీట్ అవ్వాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు ఇస్తే కేంద్రం నుంచి ఇన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి మన రాష్ట్రానికి పెట్టుబడి పెట్టిస్తున్నాడు ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వడానికి ఒక్కడన్నా ప్రస్తావించాడా? ఒక్కడు కూడా ప్రస్తావించలేదు. ఇది మన దౌర్భాగ్యం. మన నీచమైనటువంటి రాజకీయాలకి ఇదే తర్కాణం. ఇలాంటి అరకుర మేధావులు వచ్చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. వీళ్ళంతా అనేది మాత్రం ఖచ్చితంగా వస్తాం. ఇది నేను ఆవేదనతో మాట్లాడుతున్నాను. అమరజీవి పొట్టిశ్రీరాములు గారి పేరు పెట్టి ఒక పథకానికి దానికి 7,000 కోట్ల రూపాయల పైనే కేంద్రంతో కొట్లాడి డబ్బులు తీసుకుని వచ్చి మొత్తం జిల్లాలకి గ్రౌండ్ వాటర్ ఇవ్వటానికి, గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోతే మంచినీళ్లు ప్రజలకు ఇవ్వటానికి అన్ని వేల కోట్లు తీసుకొచ్చి ఒక ప్రాజెక్ట్ పెడితే దాని గురించి ఎవడో మాట్లాడు. నెంబర్ 2, వైసీపీ పార్టీకి ఇచ్చినటువంటి వార్నింగ్. ఏం వార్నింగ్ ఇచ్చాడా? ఇప్పుడు ఏంటంటే ఒక మహామేధావి గురించి చెప్తాను నేను, జర్నలిస్ట్ సాయి, అతని గురించి చెప్తాను. నెక్స్ట్ వీడియో అదనే, మీరు ఖచ్చితంగా చూడండి. ఇతను వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి లేకపోతే ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని మీరు డిసైడ్ చేయండి. నేను వీడియో చేస్తాను నెక్స్ట్. అతను మాట్లాడినను చాలా బాధాకరమైనటువంటి వీడియో చేసాడు అతను. ఇతను సుమారు 10 దశాబ్దం నుంచి జనసేన పార్టీ అంటే ఏడుస్తూ జనసేన పార్టీని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. ఎన్నో వీడియోలు పెట్టాను నేను. ఈసారి నాకు ఇంకొక వీడియో దొరికింది, నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇట్లా ఎంతో మంది మాట్లాడారు. సరే, వైసీపీ పార్టీకి సంబంధించి కొంతమంది బెదిరిస్తున్నారు, అధికారులను బెదిరిస్తున్నారు, కాంట్రాక్టర్లు చేసేటువంటి వ్యక్తులు బెదిరిస్తున్నారు. ఇలాగ బెదిరింపులు చేస్తే అంటే మనకి అభివృద్ధి ఎలా జరుగుతుంది, ప్లస్ వాళ్ళ వెనక రౌడీలు ఉన్నారని చెప్పేసి అధికారులు భయపడుతున్నారు అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ వైసీపీ రౌడీలో ఇంకొక రౌడీ ఇంకోటి చెప్పాల, రౌడీల గురించి మాత్రమే మాట్లాడు. ఏ రౌడీ అని సరే కీలు తీసేసి పక్కన కూర్చోబెడితే గానీ ఈ లెక్కలు రావు, లెక్కలు బయటకు వస్తాయి అనేటువంటి లెక్కలో ఆయన మాట్లాడాడు. అంటే అభివృద్ధికి రౌడీజం అనేది విఘాతం కలిగించకూడదు అనేది ఆయన ఇంటెన్షన్. పలానా పార్టీ ఇంకో పార్టీ అని ప్రస్తావించలేదు. వైసీపీ పార్టీకి సంబంధించి చెప్పినటువంటి బెదిరింపులు చెప్పాలి కదా. మరి ఇప్పుడు పీపీపీ విధానం తీసుకొచ్చారు అని చెప్పేసి అన్నారు. దాన్ని ఎవరైనా చేస్తే మేము ఖచ్చితంగా అరెస్టులు చేపిస్తాం. ఎలా చేస్తారా? ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలకు సంబంధించి అరెస్టులు చేసేది ఏంటి? పీపీపీ విధానాన్ని ఎవరు చేశారు?
కోర్టులు సమర్థించలేదా? కేంద్రం సమర్థించలేదా? ఎవరు సమర్థించలేదు? ఒక వైసీపీ పార్టీ తప్పితే చెప్పండి నాకు. వైసీపీ పార్టీ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినప్పుడు ఫీజులు ఎంత, ఇప్పుడు పీపీపీ విధానంలో ఉన్న ఫీజులు ఎంత? రెండు ఒకటే కావాలంటే చూసుకోండి. మరి ఇది మొత్తం రాజకీయంగా రుద్దేస్తూ మాట్లాడుతున్నారు. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు అత్యంత బాధాకరంగా మాట్లాడినటువంటి విషయం ఏంటంటే, ఒక పనికి మళ్ళీ సన్నాసి మాట్లాడతాడు, వాడు ఎవడో కూర్చొని మాట్లాడుతున్నాడు మైక్ ముందు పెట్టుకొని, అది పేరేదో ఉంది సంథింగ్. పిల్లలు ఎవరైతే చిన్న చిన్న బిడ్డలు ఉన్నారో ఆ బిడ్డలకి కులాలను అంటగట్టి మాట్లాడుతూ ఉంటే, చిన్న బిడ్డల విషయంలో కులాల గురించి చిన్న బిడ్డల విషయంలో మాట్లాడుతుంటే ఇంతకంటే నీచమైనటువంటి విషయం ఏమనుందా? సరే, అక్కడ సమస్య ఉంటే పెద్ద పెద్దోళ్ళు చూసుకోండి, పెద్దోళ్ళతో మాట్లాడించి, చిన్న పిల్లలకి మైకులు తీసుకెళ్లి పెడతారా? వాళ్ళతో కులం గురించి మాట్లాడిస్తారా? ఇక వాళ్ళు ఎలా పెరుగుతారు? వాళ్ళు ఏ రకమైనటువంటి వాతావరణంలో పెరుగుతారు? వాళ్ళు ఇది పాపం కదా? ఇది దుర్మార్గమైనటువంటి పాపం కదా? దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? పిల్లలతో రాజకీయం చేసేది చేసుకో, రాజకీయం చేసుకో, ఎలాగైనా చేసుకో. ఇక్కడ సమస్య ఉంటే చేసుకో. అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం గారిని ట్రాన్స్ఫర్ చేశారు. ఆయన దళితుడే, ఆయన తిట్టాడు దళితులు. ఆయన మామూలుగా అగ్ర కులాలకు సంబంధించిన వ్యక్తులు తిట్టారు చేశారని చెప్పి కదా ప్రచారం చేసింది. కానీ అక్కడ ఉన్నటువంటి మాస్టర్ దళితులు అవమానం చేశారా? ఇది పక్క రాజకీయం కదా? సరే, ఈ సమస్య పోయింది. ఆ చిన్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ మైండ్ లో ఉన్నటువంటి సెక్షన్ ఎవరు తీసేస్తాడు? వాళ్ళు రేపు పొద్దున ఈ కుల విధానంతో పెరిగితే వాళ్ళు ఎలా తయారవుతారు? ఇది పాపం కదా? ఇది ఎంత నీచమైనటువంటి విధానం చెప్పేసి మాట్లాడారు. అభివృద్ధికి మామూలుగా ఎవరైనా సరే అభివృద్ధికి విఘాతం కలిగించకూడదు. దానికి బెదిరింపులు అయితే మాత్రం ఒప్పుకోము. దాని రౌడీజం గానీ ఏదన్నా దానికి ఆటంకం పడితే కీలు తీసేస్తాము చెప్తూ, ప్లస్ ఏమీ పీకలేరు అని చెప్పేసి మాట్లాడు. గుడ్డలు తీసుకొడతాం, నువ్వు మొగోడివేనా? ఏది అధికారంలో ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఎంత నీచంగా మాట్లాడుతున్నారు తెలుసా? పవన్ కళ్యాణ్ గారిని చాలా నీచంగా మాట్లాడుతున్నారు. అయినా కూడా మామూలుగా వైసీపీ పార్టీకే కదా వార్నింగ్ ఇచ్చింది ఆయన, కూటమి పార్టీకి కూడా వార్నింగ్ ఇచ్చాడు. ఎవరైనా సరే రౌడీజాన్ని కానీ ప్రేరేపిస్తే మాత్రం తాట తీస్తామని చెప్పాడు. ఫైనల్ గా చెప్పింది ఇదే. దీన్ని వక్రీకరిస్తూ నీచంగా మాట్లాడేటువంటి వ్యక్తుల గురించి మనం ఏం మాట్లాడతాం? అసలు మనుషులేనా? మామూలుగా 2 రాష్ట్రాలు విడిపోయేటువంటి టైంలో ఒక్కడ మాట్లాడలేదు ఆంధ్రప్రదేశ్ కి ఏం కావాలి, వాళ్ళ స్వార్థాలు, వాళ్ళ భయాలు. దేనికి మాట్లాడేదా చెప్పండి మీరు? దేనికి మాట్లాడలేదు వాళ్ళు? మాకు ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా మాకు కావాల్సినటువంటి ఇవ్వండి, ఎడదీస్తున్నారు, ఓకే, మేము యాక్సెప్ట్ చేస్తాం, కానీ మాకు కావాల్సింది మాకు ఇచ్చి చేసుకోండి అని చెప్పేసి ఎవరన్నా మాట్లాడారా? భయం. ఎందుకో తెలుసా? తెలంగాణలో ఆస్తులు ఉన్నాయి. ఎవడాడు ఏదో హీరో, నా చిటికి మేలు, చిటికైతే ఈ ముక్కలు అవుతావు కొడక. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, కేసీఆర్ గారు. అంత రౌడీజం కదా అది? అంత రౌడీజం. ఏమైపోతావు, మా ఆస్తులు ఏమైపోతాయని చెప్పేసి ఒక్క నాయకుడు కూడా మాట్లాడలేదు. వాళ్ళ కుటుంబాల కోసం, వాళ్ళ స్వార్థాల కోసం. రాష్ట్రం పరిస్థితి ఈ రోజు ఇది అధోగతి పాలవడానికి ఆ రోజు నాయకులు చేసిన పని కదా ఇది. ఆ రోజు ఏకైక నిజంగా మగాడి అని చెప్పేసి ఒక కర్ణాటక వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి గురించి మగాడే, తెలంగాణకు సంబంధించి ఒక్కడు కూడా మాట్లాడకపోతే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే మాట్లాడారు. ఒక్క పదవి లేదు, ఏమీ లేకుండా కనీసం పార్టీ కూడా పుట్టలేదు. మాట్లాడిన ఏకైక వ్యక్తి ఓన్లీ పవన్ కళ్యాణ్ గారే. పార్టీ పెట్టి ఆ టాపిక్ తీసుకున్నాడు. అంతకు ముందు కూడా ప్రస్తావించాడు. మాట్లాడిన అతొక్కడే రాష్ట్రం గురించి ఏంటి అన్యాయం అని చెప్పి ప్రశ్నించినటువంటి వ్యక్తి ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. పవన్ కళ్యాణ్ గారి గురించి అన్నంత విధానం ఉందా మనకి? తప్పు ఓకే, ఆయన తప్పు చేస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, నేను కూడా ప్రశ్నిస్తాం. ఆయన విధానపరమైన నిర్ణయాలు తప్పులుంటే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. కానీ ఆయన దాంట్లో మాట్లాడిన తప్పేంటి? అసలు ఇంత దుర్మార్గమైనటువంటి రాజకీయాలు మనం చేసేది? దానికి ఇలాంటి సోకాళ్ళ మేధావులా దాన్ని వంతపాడి నీచంగా వీడియోలు చేసేది చాలా బాధేసింది నాకు. నిజంగా చాలా అంటే చాలా బాధేసింది. నేను నిన్నే చేయాలి వీడియోలు, కానీ నేను తట్టుకోలేకపోయాను. అసలు ఏంటి ఈ పనికి మళ్ళీ ఇలా రాష్ట్రాన్ని ఉద్ధరించేది? నయ్యా పైసా ఉపయోగం ఉండదు ఇలాంటి దుర్మార్గుల వల్ల, నీచ రాజకీయాల వల్ల. జర్నలిస్టులను ముసుగులు వేసుకుని న్యూట్రల్ అని చెప్పేసి ముసుగులు వేసుకుని మాట్లాడేది. ఆ రోజు తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి విడదీస్తే నాయకులు ఎవరు పట్టించుకోలేదు అనేటువంటి విషయానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తే ఒక్కడైనా మాట్లాడే దాని గురించి ఏం తప్పుందా స్పీచ్ లో? ఒకడు అడిచి ఏదో టీవీలో కూర్చొని పవన్ కళ్యాణ్ మాట్లాడితే భవిష్యత్తు ఏం చేశారాయా? అమ్మల్ని, అక్కల్ని, నాన్నల్ని విపరీతంగా తిడుతుంటే భయంకరంగా మాట్లాడుతున్నారు. ఏం చేశారా మీరు? నేను అంటున్నా, ఏం బీకారా ఆ రోజు? మీరంతా ఏం బీకారు మీరు? ఆ రోజు వైసీపీ పార్టీ సపోర్ట్ మాట్లాడారు, ఈ రోజు వైసీపీ పార్టీకి మాట్లాడుతున్నారు. తప్పులు మాత్రం వీళ్ళని పడుతున్నారు, వాళ్ళు మాత్రం వాళ్ళకి తప్పులు ఉండవా? మాట్లాడితే ఇద్దరు మాట్లాడండి, మీ తప్పు వాళ్ళది తప్పుని మాట్లాడండి, అది కరెక్ట్ అవుతుంది. ఎంత దుర్మార్గమైనటువంటి విషయం అండి. వీళ్ళ మన రాష్ట్రాన్ని బాగు చేసేది, వీళ్ళ ప్రశ్నించేటువంటి హక్కులు ఇచ్చింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో ఏ మాత్రం తప్పులేదు. తన బాధ, ఆవేదన, మేము కష్టపడి పనిచేస్తుంటే దానికి విఘాతం కలిగిస్తున్నారు. ఎలా విఘాతం కలిగిస్తున్నారు? బెదిరింపులతోటి, లేకపోతే అధికారులను బెదిరిస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తూ, లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్లోకి రానివ్వకుండా, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తే అభివృద్ధి జరిగిద్దని చెప్పేసి దానికోసం నిహర్నిశలు పోరాడుతుంటే అన్ని పార్టీలకు వార్నింగ్ ఇచ్చాడు, ఒక పార్టీని కాదు. రౌడీస్ అని ఎంకరేజ్ చేస్తూ ఊరుకోను అని చెప్పేసి అందరికీ సమాధానం చెప్పాడు. దాన్ని వక్రీకరించి ఈ సన్నాసులు కుక్కలు చింపినటువంటి విస్తరి చేసేటువంటి వ్యక్తులు అయిపోతున్నారు వీళ్ళు. మరేమైతే చూడాలి.